2026 జనవరి 3, 4, 5 తేదీల్లో గుంటూరులో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరిగే 3వ ప్రపంచ తెలుగు మహాసభలను జయప్రదం చేయండి. రండి, తెలుగువాడి ఘనతను, తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుదాం. 3వ ప్రపంచ తెలుగు మహాసభలను నెంబర్ 1 ఓటీటీలో ఉచితంగా వీక్షించండి. నెంబర్ 1 ఓటీటీకి ఎటువంటి చందా చెల్లించకుండా నెంబర్ 1 ఓటీటీను ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మా ప్రసారాలు ఉచితంగా వీక్షించవచ్చు. ప్రకటనల కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7893935555. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక అంశంపై తీవ్రమైనటువంటి స్థాయిలో ఒక చర్చ జరుగుతుంది. దీని గురించి డీటెయిల్డ్గా నేను ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది. మళ్ళీ ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది ఒక ప్రెస్ నోట్ చదివి వినిపించిన తర్వాత దాని గురించి వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. జనసేన 2/12/2025 మాటలను వక్రీకరించవద్దు. రాజోలు నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పర్యటించిన సందర్భంలో రైతులతో ముచ్చటిస్తూ చెప్పిన మాటలను వక్రీకరిస్తున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య సహృద్భావ వాతావరణం నెలకొన్న క్రమంలో ఆ మాటలు వక్రీకరించవద్దు జనసేన పార్టీ. ఇప్పుడు దీనికి సంబంధించి తీవ్రమైనటువంటి స్థాయిలో చర్చ. అసలు వాస్తవానికి నేను రీసెంట్గా చేసినటువంటి వీడియోలో కూడా పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు, ఆయనపై ఎందుకు ఈ విధమైనటువంటి ట్రోల్స్ చేస్తున్నారు, వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అనేది చాలా వివరంగా చెప్పారు. అయితే మళ్ళీ ఈ పాయింట్ని నేను తీసుకోవడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే జనసేన నుంచి వచ్చింది. ఆ వీడియోలో కూడా వక్రీకరిస్తున్నారు, పవన్ కళ్యాణ్ ఆ ఉద్దేశంతో మాట్లాడలేదు, రాష్ట్ర విభజనలో భాగంగా దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి జరిగిన అన్యాయం గురించి ప్రస్తావిస్తూ కోనసీమ ప్రాంతం సస్యశ్యామలంగా ఉంటుంది, ఎవరి దిష్టి తగిలింది కాబట్టి ఇలా అయిపోయింది అని వివరంగా నేను డీటెయిల్గా చెప్పడం జరిగింది. వాస్తవానికి అందులో ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ ఆ ఉద్దేశంతో చెప్పలే. తెలంగాణ నాయకుల వల్ల కోనసీమ ప్రాంతం దిష్టి తగిలి పంటలు పండక కొబ్బరి చెట్లన్నీ సర్వనాశనం అయిపోయాయి, తెలంగాణ దిష్టే తెలంగాణ దిష్టే తెలంగాణ దిష్టే అని అనలేదు. దానికి సంబంధించి ఇప్పటికి కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా వారు చేస్తున్నటువంటి కామెంట్స్, సరే ఎవరో చిన్న చితక నాయకులు చేశారంటే అది వేరే విషయం. బాధ్యత కలిగినటువంటి నాయకులు కూడా, అంటే మంత్రి పదవిలో ఉన్నటువంటి వారు, ఉదాహరణకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆయన తాజాగా మాట్లాడినటువంటి సందర్భంలో ఆయన చెప్పినటువంటి విధానం చూస్తుంటే, వీళ్ళంతా మాట్లాడిన విధానం చూస్తే, తాజాగా సిపిఐ ఆయన నారాయణ గారు మాట్లాడారు, అసలు తెలంగాణ నుంచి వెళ్ళిపోవాలి, ఉప ముఖ్యమంత్రిగా అనర్హుడు. అసలు ఏ ఉద్దేశంతో వీళ్ళు మాట్లాడుతున్నారు? దీని వెనుక రాజకీయ కుట్ర ఉంది. కూటమిలో ఒక బలమైనటువంటి వ్యవస్థగా, వ్యక్తిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ను ఉద్దేశపూర్వకంగానే బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఆయన్ను కాస్త ఆటంకాలు కలిగించాలి అనే ఉద్దేశంతోనే ఈ రకమైనటువంటి ప్రచారం చేస్తున్నారు. దానివల్ల జనసేనకు కానీ పవన్ కళ్యాణ్కి కానీ ఒరిగేదైతే ఏమీ లేదు, నష్టం కూడా ఏముండదు. ఎందుకనంటే ఆయన ఒక మెచ్యూర్డ్ లీడర్గా ఎప్పుడూ అయిపోయారు. ఆయన ఒక రాజకీయ నాయకుడిగా దేశ రాజకీయాల్లో, జాతీయ రాజకీయాల్లో ఒక కీలకమైనటువంటి భూమిక పోషిస్తున్నటువంటి వ్యక్తిగా ఉన్నారు. ఆయన విధానం చూసినా, ఆయన అనుసరించే పద్ధతి చూసినా అదే అనిపిస్తుంది. నేనేదో కావాలని చెప్తుంది కాదు, మాకు అంత అవసరం కూడా లేదు మా ఛానల్కి. కానీ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పొలిటికల్ అనలిస్టులు చర్చించుకుంటున్నటువంటి అంశం ఏంటంటే, 10 ఏళ్ల నుంచి పడినటువంటి కష్టానికి ఈరోజు తగిన ప్రతిఫలం దక్కింది జనసేనకు, జనసేనని పవన్ కళ్యాణ్కు. కూటమి జత కట్టడానికి ప్రధానమైనటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారో అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా ఆయనకి ఇచ్చేటువంటి గౌరవ వేతనం ఏదైతే ఉందో
దాన్ని ఒక్క రూపాయి కూడా ఆయన జేబులో వేసుకోలే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, పేదలకు అందజేయడమే జరుగుతుంది. అలా చాలామంది కూటమిలో ఉన్నారు. పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి సొంత నిధులతో, ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేకుండా ఆయన కొన్ని చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పార్టీ తరఫున. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా చేయూతనిచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. తుఫాను సమయంలో కానీ, వరదల సమయంలో కానీ లక్షలాది రూపాయలు డొనేట్ చేసి ఆ యొక్క వరద ప్రభావం వల్ల నష్టపోయినటువంటి వారికి ఆర్థిక సహాయం ప్రకటించారు. అది మీ అందరికీ తెలుసు. మరి ఎందుకు ఈ విధమైనటువంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారు అనేది ఒక చర్చనీయాంశమైన టాపిక్గా మారింది. వాస్తవానికి సైలెంట్గా ఉండాలి అనుకున్నారు జనసేన. కానీ అది మరింత పీక్కి వెళ్ళిపోతున్నటువంటి తరుణంలో ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. వక్రీకరించవద్దు, ఆ ఉద్దేశంతో మాట్లాడలేదు అని చాలా క్లియర్గా చెప్పారు. అయినా సరే అసలు తెలంగాణ రాజకీయ నాయకులు ఎవడో ఆగట్లా. నోటికి ఏది వస్తే అది మాట్లాడటమే. బాధ్యత కలిగినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు కూడా, మంత్రి హోదాలో ఉన్నటువంటి వారు కూడా, అంటే ఇప్పుడు దీనంతటికీ ఒక కారణంగా ఒక చర్చ జరుగుతుంది. రాజకీయంగా పవన్ కళ్యాణ్ ఆయన ఎదుగుదలను చూసి ఓర్వలేక కొంతమంది చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం. వాస్తవానికి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో చాలా కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకునేది, కానీ అక్కడికి ఆయన ఎంటర్ అవ్వాల. సరే, అక్కడ భారతీయ జనతా పార్టీ లంకల దీపక్ రెడ్డి అని సపోర్ట్ చేసినప్పటికీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇలాంటి క్రమంలో రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కానీ, అలాగే జిహెచ్ఎంసీ ఎన్నికలకు కానీ జనసేన కూడా మేము పోటీ చేయబోతున్నాం. రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో కూడా జనసేన కీలకమైనటువంటి పాత్ర పోషించబోతుంది అని చాలా క్లియర్ కట్గా చెప్పారు. ఎప్పుడైతే విశాఖపట్నంలో జరిగినటువంటి 3 రోజుల సమావేశం ఉందో ఆ సమావేశాల్లో చాలా క్లియర్గా చెప్పారు, జాతీయ రాజకీయాల్లోకి జనసేన వెళ్ళబోతుంది, కాబట్టి కేడర్ అంతా కష్టపడి పనిచేయాలి, ఎవరు కూడా అనవసరమైనటువంటి వివాదాలు కానీ విభేదాలు పెట్టుకోవద్దు అని. అది ఇది పొలిటికల్ కోణంలోకి వెళ్ళిపోయింది. అన్నమాట ఏమీ పెద్ద తప్పేమీ కాదు. తెలంగాణ నాయకులు కానీ తెలంగాణ ప్రజల దిష్టి ఆంధ్రప్రదేశ్ తగిలిందని చెప్పలేదు కదా. మరెందుకు రాద్ధాంతం చేస్తున్నారు, ఎందుకు ఈ విధమైనటువంటి ప్రచారం చేస్తున్నారు అనేది ఒక చర్చ. దీనివల్ల పవన్ కళ్యాణ్కి అయితే నష్టం అయితే ఏమీ లేదు, ఆ పార్టీకి ఒరిగిపోయేది కూడా ఏమీ లేదు, ఇంకా మైలేజే పెరుగుద్ది. ఎందుకంటే పదే పదే పవన్ కళ్యాణ్ అలా అన్నారు, క్షమాపణ చెప్పాలి, బేషరతుగా తెలంగాణ విడిచి వెళ్ళిపోవాలి. తెలంగాణ విడిచి వెళ్ళిపోవటానికి వారి యొక్క సొంత ప్రాంతం అది. తెలంగాణకి ఏమైనా ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగం ఏమైనా రచించుకున్నారా ఈ కాంగ్రెస్ నాయకులు? లేకపోతే ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి జగదీష్ రెడ్డి మాజీ మంత్రి, తెలంగాణలో బోల్డ్ సమస్యలు ఉన్నాయి, వాటి మీద ఫైట్ చేయండి. ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి గులాబీ నాయకులు అది చేయకుండా తప్పు మాట్లాడారు, మాట్లాడే అర్హత లేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎందుకు వెళ్తారండి? ఇది నేను చెప్తుంది కాదు, దీనికి సంబంధించి ఒక చర్చ జరుగుతుంది. జన సైనికులు, తెలంగాణలో ఉన్నటువంటి జనసేన పార్టీ నేతలతో కొంతమందితో మాట్లాడాను. మా అధినేత కంట్రోల్లో పెట్టారు కాబట్టి మేము కామ్గా ఉన్నాం, లేదంటే పరిస్థితి వేరే రకంగా ఉండేది. ఈ కాంగ్రెస్ నాయకులకు, బీఆర్ఎస్ నాయకులకు ఏ విధంగా బుద్ధి చెప్పాలో మాకు తెలుసు అన్నారు. కాకపోతే ఇక్కడ కాస్త కొన్ని పార్టీలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు కూడా కలిసి చేసినటువంటి ఇది ఒక కుట్ర అనేది ఒక చర్చనీయాంశమైనటువంటి టాపిక్గా మారిపోయింది. ఏమో జరిగి ఉండొచ్చు అది కూడా. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ టాప్లో ఉన్నారు. ఆయన వెళ్ళే విధానం కానీ, తీసుకునే నిర్ణయాలు కానీ, పరిపాలనాపరమైనటువంటి అంశాలకు సంబంధించి చాలా ఆయన మంచి పొజిషన్లో ఉన్నారు. 100% స్ట్రైక్ రేట్తో పోటీ చేసినటువంటి అసెంబ్లీ స్థానాలు కానీ, 2 పార్లమెంటు స్థానాలు కానీ దానికి సంబంధించి ఒక రకమైనటువంటి విధానంతో అడుగులు వేస్తున్నారు. చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. మరి ఇటువంటి సందర్భంలో ఆయన వెనక్కి లాగటానికో లేకపోతే బురద జల్లే ప్రయత్నం చేయడానికో
చేస్తే ఆయన పరువు ప్రతిష్ట ఏమైనా దిగజారిపోతాయా, ఆయనకి ఏమైనా నష్టపోయే అవకాశాలు ఉన్నాయా, ఈ రకమైనటువంటి చర్చ కూడా జరుగుతుంది. మొత్తానికైతే ఒక రకమైనటువంటి చర్చనీయాంశమైనటువంటి టాపిక్గా ఇది మారిపోయింది. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాల్లో జనసేన ఏ రకమైనటువంటి పొజిషన్లో ఉంది అనేది మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఈ వ్యవహారానికి సంబంధించి రకరకాల ప్రచారం, అంటే పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి మైలేజ్ కానీ, దానికి సంబంధించి ఏ రకమైనటువంటి విధానంతో వెళ్తున్నారు, ఆయన తీసుకునే నిర్ణయాలు కానీ, తెలంగాణలో జనసేన కూడా ఇప్పుడు బలపడేటువంటి పరిస్థితుల్లోకి వెళ్తుంది పార్టీ. తెలంగాణలో జనసేనకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఇప్పటి వరకు వీక్గా ఉన్నప్పటికీ గతంలో జరిగినటువంటి కొన్ని పరిణామాలు, ఇప్పుడు తాజాగా చోటు చేసుకున్నటువంటి సమీకరణాలు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అన్ని వార్డ్ డివిజన్స్లో మనం పోటీ చేయాలి అనేది తీసుకున్నారు. దీని వెనుక చాలా కుట్ర ఉంది. రాజకీయంగా జనసేనపై జరుగుతున్నటువంటి ఒక కుట్ర, పవన్ కళ్యాణ్ను వెనక్కి లాగాలి, ఆయన్ని ఇబ్బంది పెట్టాలి అనే విధంగా ప్రచారం జరుగుతుంది. అది ఎంతవరకు వాస్తవం ఏంటనేది ఒకసారి మనం పొలిటికల్ అనలిస్ట్ మురళీకృష్ణ నాయుడు గారు ఉన్నారు ఫోన్-ఇన్లో, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్, ఈ ఇష్యూని ఎలా చూడాలి? ఒక రకమైనటువంటి పతాక స్థాయికి చేరిపోయింది దిష్టి రాజకీయాలు. ఏం లేదు సార్, ఆ రోజు పవన్ కళ్యాణ్ అన్నదానికి తెలంగాణకి అసలు సంబంధమే లేదు సార్. ఎస్ సార్, అవును. సంబంధం లేకపోయినా వీళ్ళు గొడవలు సృష్టిస్తున్నారంటే, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఈసారి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. జనసేన పార్టీ అంటూ అక్కడ కంటెస్ట్ చేస్తే జనసేన పార్టీ గెలిపోవడం సంగతి ఎలాగున్నా కాంగ్రెస్ కి దెబ్బ అక్కడ, బిఆర్ఎస్ కి అడ్వాంటేజ్. ఈ కాంగ్రెస్ కి దెబ్బ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మన జూబ్లీ హిల్స్ లో సోదరుడు నవీన్ యాదవ్ 25,000 మెజార్టీతో గెలిచాడు. అదే జనసేన పోటీలో ఉండుంటే లేదా బీజేపీకి ఫేవర్ గా ప్రచారం చేస్తుంటే ఆ 25,000 కాదు, నెక్ టు నెక్ లో ఉండేది. అవును, అది బీఆర్ఎస్ కి అనుకూలంగా కూడా మారేది. అది జనసేన దిగితే బీఆర్ఎస్ కి అనుకూలంగా వెళ్ళిపోయేది. ఈ విషయం అక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలుసు, అందరికీ తెలుసు. అవును సార్. ఇప్పుడు విషయం ఏంటంటే రేపు పొద్దున్న జిహెచ్ఎంసీలో జనసేన పార్టీ పోటీ చేయాలా లేదా అనేది పార్టీ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకుంటారు. సో మీరు ఫేస్ చేయాలి తప్పదు కాంగ్రెస్ పార్టీ. అంతేగాని అసలు మిమ్మల్ని ఏమన్నా అన్నాడా? తెలంగాణ ఏమన్నా అన్నాడు ఆయన? కోనసీమలో మంత్లీ ఇన్కమ్ వచ్చే కొబ్బరి చెట్లు అన్ని పోతున్నాయంటే అవి చూడటానికి వెళ్ళి యథాలాపంగా దిష్టి తగిలింది కోనసీమ. ఎటువంటి కోనసీమ ప్రతి నెల ఇన్కమ్ వచ్చేది కొబ్బరి చెట్ల మీద. ఇంట్లో ఒక కొబ్బరి చెట్టు ఉంటే కొడుకున్నట్టే అని ఆయన యథాలాపంగా దిష్టి తగిలింది అన్నారు. మాట్లాడిన మాటలు అయ్యి దానికి తెలంగాణకి ఏం సంబంధం? ఇలాగే పిచ్చి పిచ్చిగా మాట్లాడే కేసీఆర్ అడ్రస్ లేకుండా పోయాడు. అవును సార్, అవును. ఇప్పుడు ఈ హీరోలు అందరూ ఇప్పుడు హీరోలు మాట్లాడుతున్నారు కదా, వాళ్ళ గుండెల మీద చెయ్యేసుకుని పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు అనేది మీరు చూసి గుండెల మీద చేసుకుని మనసా వాచ కర్మన ఆయన ఏదైనా తప్పు మాట్లాడితే మీరు మాట్లాడినా అర్థం ఉండదు. పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి తప్పు మాట్లాడితే తెలంగాణ గురించి మీరు క్షమాపణ అడిగినా ఇంకోటి అడిగినా బాగుంటుంది. అంతేగాని రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్ కి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఎంత అవుతుంది అని మీరు భయపెడితే మీరు ఎలక్షన్ లో ఫేస్ చేయండి. అంతేగాని అధికారం ఉంది చేతుల్లో మీకు, అక్కడ అది ఎలక్షన్ లో ఫేస్ చేయండి. ఇప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి తప్పుగా మాట్లాడిన కేసీఆర్ కేటీఆర్ ఏమైపోయారో తెలుసు. మీరు ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్తున్నా. కాదు సార్, ఇక్కడ ఆయన ఎక్కడో కూడా తెలంగాణ నాయకుల వల్ల, తెలంగాణ ప్రజల వల్ల కోనసీమ ప్రాంతం ఇలా అయిపోయింది, వారి దిష్టి తగిలింది అనలా. సాధారణంగా మాట్లాడుతూ అన్నదానికి అసలు కనీసం రాజకీయ పరిజ్ఞానం లేని వారు మాట్లాడుంటే అనుకోవచ్చు సార్. అందరూ కూడా రాజకీయంగా ఉన్నవారు, అందులోనూ బాధ్యత కలిగినటువంటి మంత్రి హోదాలో ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు.
ఇప్పుడు తాజాగా సిపిఐ నారాయణ మాట్లాడారు. రెడ్డి మాట్లాడేది ఏంటంటే రేపు జిహెచ్ఎంసి ఎలక్షన్ కి జనసేన పార్టీ హైదరాబాద్ లో పోటీ చేయకుండా ఉండటానికి ముందే డిఫెన్స్ మెకానిజం అంటారు ఓకే సార్. దీన్ని. ఆ డిఫెన్స్ మెకానిజం ప్లే చేస్తున్నాడు. ఇది ఎవరికి అర్థం కాని సబ్జెక్ట్ ఏం కాదు. ఆ డిఫెన్స్ మెకానిజం ప్లే చేయాలంటే ఒక విధంగా మీరు ఏదన్నా ఉంటే పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేసుకోవాలి. అయ్యా మాకు బీఆర్ఎస్ కి తగ్గ పోరు ఉంది, ఈసారికి మేము ఏదో కింద మీద పడతాం, మీరు ఎంటర్ అవ్వద్దు అని రిక్వెస్ట్ చేసుకోవటం అదో పద్ధతి. అంతేగాని ఆయన అన్నది మాటని అన్నాడు అని ఏదో 1కి 10 సార్లు ఆయన అన్నని మాటని అన్నాడని మీరు చెప్తే ఏది ప్రూఫ్ ఏది? అవును సార్, అవును అన్నట్టు ప్రూఫ్ ఏది లేదు కదా, మాట్లాడినట్టు. నెక్స్ట్ ప్రతి సంవత్సరం సంక్రాంతి భీమవరంలో సంక్రాంతి సంబరాలు జరుగుతాయి. అవును సార్. జరిగినప్పుడు తెలంగాణలో మెజారిటీ పొలిటికల్ లీడర్స్ ఇక్కడ ఉంటారు. అవును. వీళ్ళ కబుర్లు ఎవరికి చెప్తున్నారు? ఇప్పుడు మనకి తెలిసిన వాళ్ళకి చెప్పలేరు కదా. అంతే కదా సార్. అవును. ఇప్పుడు ఎదురుగా మైక్ దొరికిందని ఏది పడితే అది మాట్లాడితే అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు హోదాకి తగినట్టు మాట్లాడాలి. నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని ఒకటే అడుగుతున్నా, మీరు ఏం మాట్లాడారో ఫస్ట్ విన్నారా? వినండి. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు పూర్తిగా వినండి. 2 నిమిషాల్లో అవతల ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడాడో విని వినే తీరిక మీకు లేనప్పుడు మీరు ఆ తెలంగాణ రాష్ట్ర మంత్రికి ఇంకా రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తారు? మీరు అంతే కదా సార్, ఏం చేయలేరు. మీరు ఇలాగే మేము గతంలో కేసీఆర్ కూడా తెలంగాణ మూమెంట్ అప్పుడు కేసీఆర్ గారు కూడా ఏదో ఉద్యమం గురించి తిప్పలు పడ్డాడని అనుకున్నాం, అయిపోయింది. మీరు అది మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ మీద 2014 నుంచి తెలంగాణ సపరేట్ స్టేట్ అయిపోయింది. 14లో ఎలక్షన్ అయింది, 18లో ఎలక్షన్ అయింది, మళ్ళీ 23లో ఎలక్షన్ అయింది. 3 ఎలక్షన్లు అయినాయి. ఇంకా మీ స్టేట్ మీ తిప్పలు మీ కష్ట సుఖాలు మీయి. మా ఆంధ్రప్రదేశ్ మా స్టేట్ మా తిప్పలు మా కష్ట సుఖాలు మాయి. అంతే కదా సార్. అవును. మీకు మాకు ఏదో ఫ్రెండ్లీ వాతావరణం తప్ప వేరే ఏమి ఉండదు. పోనీ అలా అనుకుని మీరేదో ఎక్కువగా మాట్లాడితే ఈ రోజు అక్కడ ఆంధ్ర వాళ్ళు లేకపోతే మీకు తెలంగాణ రోడ్లన్నీ ఖాళీ, ఎవడు పలకరించి మీరు చూడండి. సంక్రాంతి వస్తుంది. సంక్రాంతిలో ఆ సంక్రాంతి పండుగ అయ్యే వరకు మీకు హైదరాబాద్ రోడ్లన్నీ ఖాళీగా ఉంటాయి. అవును సార్. అవును. ఇంక్లూడింగ్ మీ తెలంగాణ మినిస్టర్లు, మా ఎమ్మెల్యేలు, మా ఆంధ్రప్రదేశ్ కోనసీమ భీమవరంలో ఉంటారు. మరి ఏదో ఎలక్షన్లు వస్తున్నాయని అలా మాట్లాడొద్దు. మీకు ఇప్పుడు కూడా నేను నంబర్1 న్యూస్ ద్వారా ఒక సూచన చేస్తున్నా. నిజంగా మీరు ఈ టైప్ ఆఫ్ రాజకీయం చేయదలుచుకుంటే మొన్న గెలిచారుగా జూబ్లీ హిల్స్, మళ్ళీ ఎలక్షన్ కి రండి చూద్దాం. పవన్ కళ్యాణ్ తో పెట్టుకుంటే ఏమవుతుంది అనేది మళ్ళీ చూపిందాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద చాలా సాఫ్ట్ కార్నర్ ఉంది ఆంధ్ర ప్రజలకి. చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఆంధ్ర ప్రజలకు కానీ చాలా సాఫ్ట్ కార్నర్ ఉంది. అవును సార్. అవును. ఉండబట్టే మీరు మన బోర్డర్ లో గెలిచారు రేవుల్లో. ఆ సాఫ్ట్ కార్నర్ ఉండబట్టే మీరు బోర్డర్ లో గెలిచారు. బోర్డర్ లో గెలవబట్టే మీరు ఈ రోజు అక్కడ రేవంత్ రెడ్డి గారి కేబినెట్ లో మినిస్టర్ గా ఉన్నారు. అది మర్చిపోయి మీరు కేసీఆర్ లాగా కేటీఆర్ లాగా మాట్లాడితే మీరు చివరికి జిహెచ్ఎంసీలో అడ్రస్ లేకుండా పోతారు. రైట్ సార్, థ్యాంక్ యూ మురళి గారు. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తానంటే ఉందాక పోటీ చేయనివ్వండి. అంతేగాని మీరు అడ్డ తిరుగుడుగా దొంగ తిరుగుడుగా మాట్లాడితే ప్రజలు ఊరుకోరు. అవును సార్. థ్యాంక్ యూ సార్, మీ యొక్క అభిప్రాయం తెలియజేసినందుకు మురళి గారు. థ్యాంక్ యూ అండి. మొత్తానికైతే మురళీకృష్ణ గారు చెప్పినట్లు ఖచ్చితంగా రాజకీయంగా లబ్ధి పొందడానికి అంటే పవన్ కళ్యాణ్ను ఏదో ఒక మాట అంటే వారి మైలేజ్, వ్యక్తిగతంగా మైలేజ్ పెరుగుతుంది, అలాగే ఒక ఏదో మనం సాధించినట్టు అవుతాం అన్నట్లుగానే ప్రవర్తిస్తూ మాట్లాడుతున్నారు. త్వరలో జరగబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి ఇక్కడ కీలకమైనటువంటి పరిణామం ఏంటంటే జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి సమాయత్తం కావాలి. అన్ని డివిజన్స్లో మనం
పోటీకి దిగాలి అనే ఒక ఆలోచనను పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ జనసేన నాయకులకి ఇచ్చారు. దానికి సంబంధించి తెలంగాణలో ఉన్నటువంటి ప్రముఖ జనసేన నాయకులు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు కూకట్పల్లిలో తాజాగా. దానికి సంబంధించి ఎవరు ఏంటి, ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎవరిని పోటీలోకి దింపాలి అనేది ఇప్పటికే ఒక రకమైనటువంటి కార్యాచరణ ప్రారంభం అయిపోయింది. దీనివల్ల కాంగ్రెస్కు తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లుతుంది. కాబట్టి దాన్ని మనం ఈ రకంగా జనసేనపై బురద జల్లే ప్రయత్నం చేయాలి. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్పై ఒక రకమైనటువంటి రాయేస్తే అది అలా పడి ఉంటుంది. ఎంత పిచ్చి అంటే ఇది ప్రజలు చూస్తున్నారండి, ప్రజలు గ్రహిస్తారు. ప్రజలు పిచ్చోళ్ళు కాదు. ప్రజాక్షేత్రంలో ఆయన మాట్లాడిన మాటను వక్రీకరిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజలు, తెలంగాణ రాజకీయ పార్టీ నాయకుల దిష్టి తగిలిందని చెప్పి మీరు వక్రీకరిస్తున్నారు. అది మీకే వదిలేస్తున్నాం. ఎందుకనంటే ఇది మేమేదో కావాలని చేస్తుంది కాదు. జరుగుతున్నటువంటి చర్చ, జరుగుతున్నటువంటి ఒక పరిణామం ఏదైతే ఉందో ఆయన ఇప్పటికీ కూడా ఎవరిని కూడా మీరు మాట్లాడొద్దు, సైలెంట్గా ఉండండి అని చెప్పి ఇక మరీ శృతి మించుతున్నటువంటి సందర్భంలో పార్టీ తరపున ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అది కూడా 2 లైన్లో ఉంది. వక్రీకరిస్తున్నారు, వక్రీకరించొద్దు అని చెప్పి. దానికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. ఒకవేళ జనసేనాని పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించి కౌంటర్ ఇవ్వండి అంటే పరిస్థితులు ఏ రకంగా ఉంటాయి ఆలోచించండి. తెలంగాణలో బోల్డ్ సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీద పోరాటం చేయండి గులాబీ నాయకులు. ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవట్లా కొన్ని, వాటిని ప్రశ్నించండి. మీ అధినేత కేసీఆర్ గారిని ప్రజాక్షేత్రంలో తిరగమనండి. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కాదు. కాంగ్రెస్ నాయకులు కూడా ఒక రకమైనటువంటి ఆలోచన లేకుండా మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు అనేది మా అభిప్రాయం. ఎందుకంటే ప్రజల ద్వారా మాకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ని బట్టి చెప్తున్నాను తప్ప మాకేదో వ్యక్తిగతమైనటువంటి అవసరం కాదు. రాజకీయ నాయకుడికి ఉన్నటువంటి లక్షణాలు పవన్ కళ్యాణ్లో ఉన్నాయి. ఈరోజు కూటమి అధికారంలో ఉందంటే దానికి సూత్రధారి, పాత్రధారి, కీలకమైనటువంటి భూమిక పోషించినటువంటి వ్యక్తి, ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్. ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరిగినటువంటి పరిణామాలు అన్నీ కూడా ఆయన సమర్థించుకొని, తగ్గించుకొని ఎన్నో రకాలుగా నిందలేశారు. అయినా కూడా ఆయన వెనక్కి తగ్గల. 21 సీట్ల అని హేళన చేశారు. కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి నాయకులే లేఖస్త్రాలు సంధించారు. అయినా సరే ఎక్కడా కూడా ఆయన భయపడలా. నేను వెళ్తున్న మార్గమే, విధానం కరెక్టు, నా సిద్ధాంతమే అని. ఈ విషయంలో కూడా అలాగే ఉన్నారు. ఇప్పటికైనా ఈ అంశాన్ని ఇక్కడితో క్లోజ్ చేస్తే బాగుంటుంది అనేది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జన సైనికులు కానీ, తెలంగాణలో ఉన్నటువంటి జనసేన నాయకులు కానీ వారి యొక్క అభిప్రాయం. అది చూడాలి ఈ వ్యవహారంలో ఇంకెన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయనేది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.